విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల చాలా సుస్తుగా అయిపోయింది. సాయంత్రం పూట ఏనుగు భగవంతుని అంటే ఊరేగింపు ఆ లోపల చేయాలి. కానీ ఆ ఏనుగు అనారోగ్యం చేయలేకపోతుంది. వేరే ఏనుగులను తీసుకురావడానికి వేరే ఏనుగులు కూడా వచ్చాయి. కానీ కేశవాడు చాలా బలవంతుడు. అంటే కేశవాడు అంటే ఆ ఏనుగు పేరు భగవంతుని పేరు అని పెట్టారు. అది తెలుసుకొని లేదు నేను ఇప్పుడు కూడా నేను అనారోగ్యంగా ఉన్నా కూడా నేనే నా స్వామికి సేవ చేస్తాను. ఆ ఏనుగు వస్తూ వస్తూ దారిలో ఒక వృద్ధురాలు ముసలామె ఉంటుంది. అట్లా మధ్యలో అంటే ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా తనని పక్కకు జరిపేసి స్వయంగా మళ్ళీ తనే వచ్చేసి చివరిగా ఇంకా తన శరీరం విడుస్తుంది. భగవంతుని చివరికి సేవ చేసేసి అక్కడనే ఆ యొక్క శరీరాన్ని వదిలేస్తుంది. దానికి గుర్తు కూడా ఇప్పటికి కూడా మీరు గురువాయూర్ వెళ్ళినట్లయితే ఎంట్రన్స్లోనే 2 ఏనుగు దంతాలు ఉంటాయి. మళ్ళీ బయట చూసినట్లయితే ద్వారం తెలీదు, ఆ యొక్క విగ్రహాన్ని కూడా పెట్టి ఉంచుతారు. అంటే భగవంతుని సేవ చేయడానికి ఎవరైనా సరే వాళ్ళకు మనసు వచ్చిందంటే భగవంతుడు అని తీసేస్తుంది. ఇంకో చిన్న స్టోరీ ఏంటంటే మనం పూరి జగన్నాథ్ కూడా వెళ్ళినట్లయితే